దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తోంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఈ వాక్యము పిల్లలకు ఆదేశించేది ఏమంటే, పిల్లలు తండ్రి ఉపదేశమును అంటే తండ్రి బోధలు, సలహాలు, మార్గదర్శకత్వాలను అంగీకరించి నడుచుకోవాలి. అదేవిధంగా తల్లి బోధ అంటే తల్లి అందించు జ్ఞానమును, అనుభవములను అనుసరించి నడుచుకోవాలి. తల్లిదండ్రుల బోధలను అనుసరించటం వలన గౌరవము, ఆశీర్వాదంతో పాటు జీవితంలో వచ్చు సవాళ్లను అధిగమించి జీవించవచ్చు. అంతేకాదు, తల్లిదండ్రులను గౌరవించుట దీర్ఘాయుష్కు కారణమవుతుంది. ఈ వచనంలో తల్లిదండ్రుల బాధ్యతలు కూడా ఉన్నాయి. తండ్రి ఉపదేశించాలి, తల్లి బోధించాలి. తండ్రి ఉపదేశము, తల్లి బోధలు పిల్లలు దీవెనకరమైన, విజయవంతమైన, మేలుకరమైన భవిష్యత్తుకు అనివార్యము. అయితే ఇక్కడ మనం గమనించవలసినది, తల్లిదండ్రులుగా మనము ఏమి బోధిస్తామో ఆ విధమైన సాక్షార్థమైన జీవితము ఉన్నప్పుడే అవి పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మన పిల్లలకు మనము ఆదర్శంగా ఉండాలి, వారు మనలను ఆదర్శంగా తీసుకుంటారు కూడా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.